Welcome to our Best Hope Telugu tutorials. APPSC Group 2 Indian Economy Economy Mains Paper 2017 Paper 3 questions. First one, ధరల్లో హెచ్చు తగ్గులు అస్థిరముగా ఉండే వస్తువుల ధరలను పరిగణలోనికి తీసుకోకుండా ద్రవ్యోల్బణాన్ని లెక్క కడితే ఆ ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఏ ప్రధాన హెడ్లైన్ ద్రవ్యోల్బణం, బి మూల ద్రవ్యోల్బణం, సి స్వల్ప ద్రవ్యోల్బణం, డి ఆహార ద్రవ్యోల్బణం. Please type your answer in the comment section. Next one, భారత్లో ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇది కాదు. ఆప్షన్స్: ఏ ప్రజలు ఆశలు విచక్షణారహితంగా పెరగడం, బి నిత్యావసర వస్తువుల దొంగ నిల్వ, సి చమురు ధరల హెచ్చు తగ్గులు, డి వ్యవసాయ ఉత్పత్తి తక్కువగా ఉండడము. నెక్స్ట్ వన్, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలంటే ఆప్షన్స్: ఏ ద్రవ్య విధానాన్ని ఉపయోగిస్తే చాలు, బి కోశ విధాన పద్ధతులు సరిపోతాయి, సి ద్రవ్యోల్బణ నియంత్రణకు తీవ్ర చర్యలు చేపట్టాలి, డి ద్రవ్య కోశ వినిమయ రేటులను కలిపిన విధానం అవసరం. నెక్స్ట్ వన్, ద్రవ్య విధాన వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు సమీక్షించడానికి ఏర్పరచిన నిపుణుల కమిటీకి ఇటీవల కాలంలో నేతృత్వం వహించినది. ఆన్సర్: ఏ ఎన్ వాగుల్, బి ఎస్ఎస్ తారాపూర్, సి ఉర్జిత్ పటేల్, డి అరవింద్ పనగరియా. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ఏది భారతీయ ద్రవ్య మార్కెట్లోని వ్యవస్థీకృత రంగంలో భాగం కాదు? ఆప్షన్స్: ఏ ద్రవ్య మార్కెట్ మ్యూచువల్ ఫండ్లు, బి డిపాజిట్ల సర్టిఫికేట్లు, సి ఫైనాన్స్ కంపెనీలు, డి ఖజానా బిల్లులు. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ఏది నియంత్రణ లేని బ్యాంకేతర ఆర్థిక మధ్యవర్తులలో భాగం కాదు? ఆప్షన్స్: ఏ వ్యాపార మరియు వాణిజ్య బిల్లులు, బి స్థానిక బ్యాంకర్లు, సి రుణ కంపెనీలు, డి వడ్డీ వ్యాపారులు. నెక్స్ట్ వన్, క్రింది సంస్థల్లో ఏవి భారత ద్రవ్య మార్కెట్ యొక్క వ్యవస్థీకృత రంగంలో పాలు పంచుకోవు? ఆన్సర్: ఆప్షన్స్: ఏ డిస్కౌంట్ అండ్ ఫైనాన్స్ హౌస్ ఆఫ్ ఇండియా, బి సెబీ, సి వాణిజ్య బ్యాంకులు, డి మ్యూచువల్ ఫండ్లు. నెక్స్ట్ వన్, ద్రవ్య మార్కెట్ సాధనాలైన రెపో రేట్లను దేనికి ఉపయోగిస్తారు? ఆప్షన్స్: ఏ ఆర్థిక వ్యవస్థను స్థిరపరచేందుకు, బి లెక్కలో చూపని ద్రవ్య లావాదేవీలను నియంత్రించడానికి, సి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యత్వము లిక్విడిటీని నియంత్రించేందుకు, డి ప్రభుత్వపు స్వల్పకాలిక రుణ అవసరాలను తీర్చేందుకు సహాయం అందించడం కోసం. నెక్స్ట్ వన్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 ఎవరికి విస్తృతమైన నియంత్రణ అధికారాలను కట్టబెట్టింది? ఆప్షన్స్: ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి భారత ప్రభుత్వం, సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డి అన్ని జాతీయ బ్యాంకులు. నెక్స్ట్ వన్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఏ జాతీయ బ్యాంకుకు అనుబంధ సంస్థ, బి అన్ని వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే ప్రజలు రుణ అవసరాలు తీరుస్తుంది, సి భారత్లోని అన్ని ప్రాంతాలలో దీని శాఖలు తెరిచారు, డి
వ్యవహార సాధ్యత ఆపరేషనల్ వయబిలిటీ విషయంలో మెరుగైన ఫలితాలు సాధించాయి. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్, మూల ఆధార వడ్డీ రేటు అంటే ఏమిటి? ఆప్షన్స్: ఏ బ్యాంకులు వసూలు చేసే యథార్థ రుణ వడ్డీ రేటు, బి యథార్థ వడ్డీ రేటుతో పాటు రుణగ్రహీత చెల్లించే చార్టర్లు, సి ఎలాంటి మినహాయింపు లేకుండా అన్ని రుణాలపై కనీస రేటు, డి ద్రవ్య మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా హెచ్చుతగ్గులకు అనుమతించిన రేటు. నెక్స్ట్ వన్, భారత్లో రిజర్వ్ ద్రవ్యంలో క్రింది వాటిలో ఏది ఉండదు? ఆప్షన్స్: ఏ ప్రజల వద్ద ఉన్న కరెన్సీ మాత్రమే, బి రిజర్వ్ బ్యాంక్ వద్ద రిజర్వుల రూపంలో ఉన్న బ్యాంకర్ల డిపాజిట్లు మాత్రమే, సి రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు, డి భారత్లో ఉన్న అందరు వ్యక్తుల వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్యము. నెక్స్ట్ వన్, గిల్డ్ ఎడ్జీ మార్కెట్ దేనికి సంబంధించినది? ఆప్షన్స్: ఏ కార్పొరేట్ సెక్యూరిటీలు మాత్రమే, బి ప్రభుత్వ సెక్యూరిటీలు మరియు ప్రభుత్వం హామీ ఇచ్చినవి, సి కార్పొరేట్ బాండ్లు, డి వాణిజ్య బ్యాంకులు జారీ చేసిన డిపాజిట్ సర్టిఫికేట్లు. నెక్స్ట్ వన్, అఖిల భారత అభివృద్ధి ఆర్థిక సహాయ సంస్థకు డిఎస్సి కి ఉదాహరణ. ఆప్షన్స్: ఏ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్, బి ఎగ్జిమ్ బ్యాంక్, సి యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, డి ఎగుమతి రుణం మరియు హామీ సంస్థ. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలలో ఏది సరైనది? ఆప్షన్స్: ఏ 2013-14 నాటికి కేంద్ర ప్రభుత్వపు మొత్తం పన్ను ఆదాయంలో ప్రత్యక్ష పన్నులు సగం కంటే తక్కువ, బి కేంద్రం విధించే అన్ని పన్నుల్లో ఆదాయం దృష్ట్యా కార్పొరేట్ పన్ను అన్నిటికన్నా ప్రధానమైనది, సి గ్రామీణ భారతంలో ఆదాయ పంపిణీలో ఆదాయ పన్ను కీలకమైన సకారాత్మక పాత్ర పోషించినది, డి వస్తు సేవల పన్ను ఆదాయానికి సంబంధించినది కాదు. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది ప్రభుత్వపు వేతన ఉపాధి కార్యక్రమం కాదు? ఆప్షన్స్: ఏ ఎంజిఎన్ఆర్ఈజిఎస్, బి ఆర్ఎల్ఈజిపి, సి ఎన్ఆర్ఈపి, డి పిఎంఆర్వై. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ఏ ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం ఆహార ఆధారిత రక్షణ కవచాన్ని అందిస్తుంది? ఆప్షన్స్: ఏ పిడిఎస్, బి ఐసిడిఎస్, సి మధ్యాహ్న భోజన పథకం, డి ఇచ్చిన సమాధానాలన్నీ సరి అయినవి. నెక్స్ట్ వన్, ఆర్థిక సర్వే 2016-17 ప్రకారం ప్రజా ఖర్చు మరియు స్థూల దేశీయ ఉత్పత్తి మధ్య నిష్పత్తి సుమారుగా. ఆప్షన్స్: ఏ 25%, బి 28%, సి 19%, డి ఇచ్చిన జవాబులలో ఏది సరైనది కాదు. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ఏది కేంద్ర ప్రభుత్వపు అంతర్గత రుణంలో ఒక అంశం? ఆప్షన్స్: ఏ మార్కెట్ రుణాలు, బి చిన్న పొదుపు మొత్తాలు డిపాజిట్లు భవిష్య నిధులు, సి రిజర్వ్ నిధులు మరియు డిపాజిట్లు, డి విదేశాలు మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న రుణాలలో. నెక్స్ట్ వన్, ప్రాథమిక లోటు అంటే? ఆప్షన్స్: ఏ మొత్తం ప్రభుత్వ ఖర్చు నుండి ప్రభుత్వ ఆదాయం మరియు గ్రాంట్లు తీసివేస్తే వచ్చే మొత్తం, బి ఆదాయం వ్యయం మరియు ప్రస్తుత ఆదాయం మధ్య వ్యత్యాసం, సి వడ్డీ చెల్లింపులు తీసివేసిన ద్రవ్యలోటు, డి ఇచ్చిన సమాధానాలలో ఏది సరైనది కాదు. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్, FRBM 2004 చట్టం క్రింద
ఈ క్రింది వాటిలో ఏది కేంద్ర ప్రభుత్వపు తప్పనిసరి పని కాదు? ఆప్షన్స్: ఏ మార్చ్ 2009 నాటికి ద్రవ్య లోటును జీడిపి 30%కి తగ్గించాలి. బి మార్చ్ 2009 నాటికి ఆదాయపు లోటును పూర్తిగా తగ్గించాలి. సి ఆర్బీఐ నుండి ప్రత్యక్ష రుణాన్ని నియంత్రించడం మరియు ద్రవ్యస్థితిలో పారదర్శకతను తేవడం. డి రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైతే కేంద్ర ప్రభుత్వము తన లక్ష్యాలలో వాటి భాగము కూడా చేర్చాలి. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ఏది 14వ ఆర్థిక సంఘపు సిఫారసు కాదు? ఆప్షన్స్: ఏ పన్ను వ్యవస్థ క్రమబద్ధీకరణ మరియు వస్తు సేవల పన్ను అమలు. బి 2016-17 నుండి 2019-20 వరకు ద్రవ్యలోటును జీడిపిలో 3% మాత్రమే ఉండేటట్లు పరిమితం చేయడం. సి అన్ని రాష్ట్రాల ద్రవ్యలోటు జిఎస్డిపిలో 3% మాత్రమే ఉండేటట్లు పరిమితం చేయడం. డి 1వ తేదీ 4వ నెల 2005 నుండి అమలులోకి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను జాతీయ పొదుపు పథకం ఎన్ఎస్ఎస్ నుండి మినహాయించడం. నెక్స్ట్ వన్, మనం జాతీయ ఆదాయం అని చెప్పినప్పుడు దానికి ఆధారమైన కొలమానము ఏది? ఆప్షన్స్: ఏ మార్కెట్ ధరల వద్ద జీడిపి. బి ఫ్యాక్టర్ కారక వ్యయం వద్ద ఎన్ఎన్పి. సి ఫ్యాక్టర్ కారక వ్యయం వద్ద ఎన్డిపి. డి మార్కెట్ ధరల వద్ద జిఎన్పి. నెక్స్ట్ వన్, సిఎస్ఓ ఆధార సంవత్సరాన్ని 2004-5 నుండి దేనికి మార్చింది? ఆప్షన్స్: ఏ 2011-12. బి 2012-13. సి 2014-15. డి 2013-14. నెక్స్ట్ వన్, డబుల్ డిప్ ఆర్థిక మాంద్యం దేనిని సూచిస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ స్వల్పకాలిక స్వస్థత తరువాత మళ్ళీ మరొక మాంద్యమానికి గురయ్యే స్థితి. బి ఒక అర్ధభాగంలో పతనం కావడం. సి ఆర్థిక వ్యవస్థ తీవ్ర దీర్ఘకాలిక మాంద్యానికి లోనవబోతున్నట్లు ఊహాగానాలు. భయం కలిగిన స్థితి వ్యాపార చక్రపు కాల వ్యవధి దెబ్బతిన్న స్థితి. డి వ్యాపార చక్రపు కాల వ్యవధి దెబ్బతిన్న స్థితి. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. కంటిన్యూషన్ కోసం క్రింద డిస్క్రిప్షన్లో లింక్ పై క్లిక్ చేయగలరు. Thanks for watching. Please do like, share and subscribe our Best Hope Telugu Tutorials channel.